ఈ రోజు చీరాల ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో నూతన సూపరింటెండెంట్ పేట శ్రీకాంత్ గారిని కలిసి బొకే ఇచ్చి అభినందనలు తెలిపిన నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ కాళేషా. వివరాల్లోకి వెళ్తే గత కొన్ని రోజుల క్రితం చీరాల ఏరియా వైద్యశాలలో జనరల్ సర్జన్గా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన పేట శ్రీకాంత్ గారిని కలిసి దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ వైద్య పరీక్షలకు వచ్చినప్పుడు వారికి ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరిన వెంటనే స్పందించి సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా అధ్యక్షులు ఇరుపని వెంకటేశ్వర్లు, సాలేహ, కొండలు, శ్రీను తదితరులు కలిసిన వారిలో ఉన్నారు. నా పేరు ఇరుపని వెంకటేశ్వర్లు, దివ్యాంగుని. నేను రైల్వే కన్స్ట్రక్షన్ అప్లై చేసుకోవడానికి చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను. వస్తే ఒక డాక్టర్ గారేమో నేమ్ ప్లేట్ లేదన్నారు, ఒక డాక్టర్ గారేమో రౌండ్ సీల్ లేదన్నారు, ఒక డాక్టర్ గారేమో మీకు ఎక్కడైతే సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ పెట్టరని చెప్తున్నారు. మేము వికలాంగులని ఎంత దూరం వెళ్ళి చూపించాలి, ఇవన్నీ ఎక్కడెక్కడ చేయించుకోవాలో మాకు తెలీదు. వికలాంగులను చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ చీరాల గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్. దయచేసి పై అధికారులు స్పందించి దీని మీద కొంచెం యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. నా పేరు ఏడుకొండలు, మాది వేటపాలెము పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్. నేను రైల్వే కన్స్ట్రక్షన్ కోసం వచ్చాను. 2010లో కన్స్ట్రక్షన్ ఈ రైల్వే డాక్టర్ సర్టిఫికేట్ తీసుకున్నాను. రైల్వే కన్స్ట్రక్షన్ ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళీ రైల్వే కన్స్ట్రక్షన్ తీసుకోవడానికి వస్తే డాక్టర్ గారే మా దగ్గర సీల్ లేదు, మీకు ఎవరైతే డాక్టర్ గారు ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేశారో ఒంగోలు రిమ్స్లో చేశారంటున్నారు కాబట్టి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ చేయించుకోమంటున్నారు. సైన్ కానీ స్టాంప్స్ కానీ అవన్నీ అక్కడ వేయించుకోమని చెబుతున్నారు. మేమైతే అటు ఇటు తిరగలేక ఏరియా హాస్పిటల్ చీరాల వచ్చాము. షేక్ కాళేషా, నవ్యాంధ్ర వికలాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు. చీరాల ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో దివ్యాంగుల ఇబ్బందులు వర్ణనాతీతం. ఎందుకంటే ఈరోజు కూడా క్యాంపు జరుగుతుంది. ఇక్కడ క్యాంపుకు వచ్చిన వాళ్ళకి సరైన సౌకర్యాలు ఏర్పరచలేదు. కొత్తగా వచ్చిన సూపరింటెండెంట్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. రైల్వే పాసుల కోసం వచ్చిన వికలాంగుల్ని మీరు ఎక్కడైతే తీసుకున్నారో సర్టిఫికెట్లు, ఆ డాక్టర్ గారే మీకు రైల్వే కన్స్ట్రక్షన్ ఫారం ఇస్తారని చెప్తున్నారు. వెంకటేశ్వర్లు గారికి 2010లో ఇచ్చారు సర్టిఫికెట్లు. ఇచ్చి 15 సంవత్సరాలు అయితే ఇప్పుడు ఆ వైద్యుడు ఎక్కడున్నాడని చెప్పి ఏ ఊరికెళ్ళి వెతకాలా? ఒక రైల్వే కన్స్ట్రక్షన్ ఫారం మీద సంతకం పెట్టడానికి వైద్యాధికారులు ఈ విధంగా మాట్లాడటం శోచనీయం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుకుంటున్నాము. లేని పక్షంలో ఇది దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాము. ధన్యవాదాలు.